ఖండించాలి బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ ఏమైతే అగ్రకులాలు ఉన్నావో వాళ్ళు ఆ బాబు 2 సంవత్సరాల నుండి కూడా వాళ్ళ ఇంట్లోనే దౌర్జన్యంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. ఆ కొట్టిన బాబు ఒక్కడే ఇంకా మగపిల్లాడు, మిగతా వాళ్ళంతా వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళని ఇష్టం వచ్చినట్ల ఆడపిల్లల్ని నిన్న ఇష్టం గుడికాడ కూర్చుంటే పోయి వాళ్ళంతా ఇంట్లో ఆడపిల్లలు మగవాళ్ళు అందరూ వాళ్ళు అగ్రకులాలు పోయి వాళ్ళని తొక్కి చంపడానికి ట్రై చేసారు. అయితే అందరూ కూడా ఆడ ఉన్న పాపం బీసీలు ఏమంటే పోయేవాళ్ళు వాళ్ళందరూ కూడా పోయి విడిపించినందుకే ఆయన బతికిడు కానీ లేకుంటే నిన్న ఆయనే సచ్చేటోడు. అందుకోసం వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి, వెంటనే రిమాండ్ ఈ రోజు వాళ్ళందరినీ రిమాండ్ చేయాలి. 307 కింద అటెంప్ట్ మర్డర్ కింద వాళ్ళని కట్టినొచ్చు సార్. మీరు కట్టింటే ఏదో కేసు అందుకోసం మేము దండ ఎందుకు చేస్తున్నామంటే కేసు బలంగా కావాలనే ఉద్దేశంతో తక్షణమే 307 కింద ఉండి మళ్ళీ సంలాయించినాం. ఎందుకంటే కాదు పద్ధతి కాదండి. కొంత ఆలోచన సార్ నరుకుతారంటే సార్ వాళ్ళు అక్కడ ఎవరైతే